ఈ వీడియో మొత్తం రాకీ బర్త్డే గురించి అనమాట. 23rd మిడ్ నైట్ కేక్ కటింగ్ అని చెప్పి అవర్ ప్లేస్కి వెళ్ళాము. విజయవాడలో అవర్ ప్లేస్ రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. అంతకుముందు మేము సింగిల్గా వెళ్ళాము. ఒక పని ఉండి గుంటూరు వెళ్ళొచ్చేప్పుడు అవర్ ప్లేస్కి వెళ్ళాము. అంతకు ముందుకు కూడా ఒక 3 years బ్యాక్ వెళ్ళాము. ఈ ఇయర్ కూడా వెళ్ళాము. ఒక 1 week బ్యాక్ వెళ్ళాము. తర్వాత వెళ్ళొచ్చాక రాకీకి ఫొటోస్ అవి చూపించానమాట. ఇలాంటి ప్లేస్కి నన్ను తీసుకెళ్ళొచ్చు కదా, మీరు ఎందుకు ఒక్కరే వెళ్తారు అని అడిగాడు. ఇంకా సర్లే, తనకు కూడా సర్ప్రైజింగ్గా ఉంటుంది కదా అన్నట్లు 23rd నైట్ అంటే 24th మిడ్ నైట్ కేక్ కటింగ్కి అక్కడ ప్లాన్ చేసామన్నమాట అవర్ ప్లేస్లో. ఇంకా అక్కడికి వెళ్ళాక రాకీ అక్కడ ప్లేసెస్ అంతా చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడనమాట. తనకు కూడా చిన్న సర్ప్రైజ్లు, ఈ ఇయర్ మాత్రం అన్ని సర్ప్రైజెస్ ప్లాన్ చేసాము. అంతకుముందు చేసినా కూడా ఏం తెలియదు కాబట్టి ఇప్పుడు ఊహ కొంచెం తెలుస్తుంది కదా. 7 years వచ్చేసాయి కాబట్టి కొంచెం తను కూడా ఎక్సైట్ ఫీల్ అవుతాడు. సర్ప్రైజ్ ఇచ్చిన ఒక సాటిస్ఫాక్షన్ మనకు కూడా ఉంటుంది అన్నట్లు ఫస్ట్ టైం సర్ప్రైజ్గా ప్లాన్ చేసామన్నమాట. బర్త్డే ప్లేస్ ఏంటి, ఇంకా కేక్స్ ఏంటి, ఇంకా మొత్తం అనేవి మేము సర్ప్రైజ్గానే ప్లాన్ చేసాము. కేక్స్ ఆల్రెడీ తను ఏం లైక్ చేస్తాడా అన్నది మేము ముందే తెలుసుకొని ఇంకా దాన్ని బట్టే ఆర్డర్స్ ఇచ్చామన్నమాట. రాకీకి స్క్విడ్ గేమ్ అంటే బాగా ఇష్టము. స్క్విడ్ గేమ్లో క్యారెక్టర్ 4, 5, 6 క్యారెక్టర్ అవునా 4, 5, 6 క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం అని చెప్పేవాడు. అప్పుడు ఒక్కసారి నన్ను అడిగాడు అనమాట, అమ్మ నాకు ఆ కేక్ కావాలి, ఆ 4, 5, 6 క్యారెక్టర్ నేను తినేయాలి అన్నట్లు. ఇంకా సరే అన్నట్లు మేము మిడ్ నైట్కి ఆ కేక్ ఆర్డర్ ఇచ్చాము. అదైతే బాగా చేశారు. ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ ఒక 4, 5 years నుంచి మేము యుఎస్ బేక్ హౌస్లోనే కేక్ ఆర్డర్స్ ఇస్తామన్నమాట. ఏ చిన్న అకేషన్ అయినా ఎప్పుడైనా సరే అక్కడే ఆర్డర్ ఇస్తాము. వాళ్ళు బాగా బడ్జెట్ ఫ్రెండ్లీలో చేస్తారు. ఇంకా మంచి లుక్ ఇస్తారనమాట. ఫినిషింగ్ అంతా చాలా బాగుండిద్ది. ఒక టెన్షన్ ఉండదు మాకు అక్కడ కేక్ ఆర్డర్ ఇచ్చామంటే. ఇంకా అవర్ ప్లేస్కి వెళ్ళాక ఇంకా ఇందులో ట్విస్ట్ ఏంటి, ఆల్మోస్ట్ మేము ఒక 2 times వెళ్ళాము అవర్ ప్లేస్కి. వెళ్ళిన 2 times మాకు ఇన్ ఫ్రంట్ ఆఫ్ వాటర్ ఫాల్స్ అస్సలు మాకు సీటింగ్ దొరికేదే కాదు. నేను ఎంటర్ అయ్యేప్పుడే అసలు ముందు ప్లేస్ ఉండిందా లేదా, టేబుల్స్ ఖాళీగా ఉన్నాయా లేవా అనేది చాలా టెన్షన్తో ఉన్నానన్నమాట. ఈ వాటర్ ఫాల్ ఫ్రంట్ అయితే కేక్ కటింగ్ అది బాగుంటుంది, వ్యూ అంతా బాగుంటుందని చెప్పి అలా ఫీల్ అయ్యి ముందు వీడియోకి కూడా నేను కోఆపరేట్ చేయకుండా ఫాస్ట్గా వెళ్ళి నేను ముందు ప్లేస్ అనేది చూసుకుంటున్నాను. పోన్లే దేవుడి దయ వల్ల అంతా ప్లేస్ మాకు టేబుల్స్ అవి దొరికాయి మాకు సీటింగ్కి. ఇంకా కేక్ కటింగ్ ఫస్ట్ అలా ఫుడ్ తిన్న తర్వాత కేక్ కటింగ్ చేద్దాము అని అనుకున్నాము. రెయిన్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ విజయవాడలో ఒక 1 week నుంచి ఫుల్ రెయిన్స్ అనమాట. రాకీ బర్త్డే కల్లా తగ్గిపోతుందిలే అనుకున్నాం, బట్ అవ్వలేదు. అది వర్షం పడుతూనే ఉండింది. ఇంకా బై లక్ ఏంటంటే మేము అలా తుంపర్లు వచ్చి ఆగిపోయాయి అనమాట. ఇంకా కేక్ కట్ చేసుకొని ఫుడ్ స్టార్ట్ చేసుకుందాం అన్నట్లు ఫస్టే కేక్ కట్ చేయించేసాము. ఎందుకంటే అదే బెటర్ కదా, తిన్న తర్వాత వెదర్ అనేది ఎలా ఉంటుందో ఎందుకు టైం వేస్ట్ చేయడం, క్లైమేట్ బాగున్నప్పుడే కొంచెం చేయించేసుకుంటే బాగుంటుంది అన్నట్లు మేము ప్లాన్ చేసుకున్నాము. రాకీ కేక్ చూసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తను లైక్ చేసినట్లే మేము ప్లాన్ చేసామన్నమాట. కేక్ అయితే చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుండింది. రాకీ అయితే అసలు ఫొటోస్కి వీడియోస్కి అసలు కోఆపరేట్ చేయడండి. చాలా షై ఫీల్ అవుతూ ఉంటాడు, ఎందుకో సిగ్గుపడిపోతూ ఉంటాడు, అస్సలు చేయడు. ఫొటోస్ అంటే తనకి ఏడుపు వచ్చేస్తుంది, వీడియో అన్నా ఏడుపు వచ్చేస్తుంది. ఇంకా సర్లే మేము కూడా లైట్ తీసుకుంటాం, వచ్చిన వాటితో సాటిస్ఫై అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాం మేము కూడా. ఇంకా ఈ ప్లేస్ అయితే చాలా బాగుండిద్ది, చిన్నపిల్లలు కూడా ఆడుకోవడానికి టైంపాస్కి ఇంకా చాలా బాగుండిద్ది. ఆ వీడియోస్ అన్నీ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నేను ఆ ప్లేస్ గురించి కూడా కొన్ని క్లిప్స్ అవి తీశాను, అవి కూడా యాడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇంకా చాలామంది వాట్సాప్
త్రూ వాట్సాప్, ఇంకా ఫేస్బుక్, ఇంకా ఇన్స్టాగ్రామ్లో విష్ చేసి బ్లెస్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆర్హగడైతే మొత్తం ఒక రౌండ్ వేసేసింది అనమాట. కింద దించితే చాలు మొత్తం తిరిగేస్తూ ఉండింది. అస్సలు ఆపలేకపోయాం ఆవిడనైతే. ఎన్ని వేషాలు వేసిందంటే అన్ని వేషాలు వేసింది. వాళ్ళ హ్యాపీనెస్ చూడడం కన్నా మనకి ఇంకా హ్యాపీ ఏముంటుంది కదా. రాకీ అయితే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడంట. ఈ బర్త్డే బాగా హ్యాపీ జరిగింది రాకీకి. ఎవ్రీ టైం రిలేటివ్స్తోనే చేస్తాం, అలా కాకుండా ఈ ఇయర్ ఏదైనా యూనిక్గా ట్రై చేద్దాం అనుకొని ఓన్లీ తన ఫ్రెండ్స్ వరకు చేసాం అనమాట. రాకీ అయితే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. తన హ్యాపీనెస్, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా పిల్లల మీద ఉంచండి. ఇంకా ఇలా థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. మీరందరూ మా వీడియోస్ చూసి ఎంకరేజ్ చేస్తూ ఇంకా 24th డే ఎలా బర్త్డే జరిగింది ఇంట్లో అనే వీడియోస్ కూడా నెక్స్ట్ క్లిప్స్లో యాడ్ చేస్తాను, చూడండి.